combination of capacitors. This is also important for 4 marks. అంటే మనకి నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఇస్తే వాటిని ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే రెండు రకాలుగా కనెక్ట్ చేయొచ్చు అండి. ఒకటి సిరీస్ కాంబినేషన్, అనదర్ వన్ ఈస్ ప్యారలల్ కాంబినేషన్. అంటే ఆల్ కెపాసిటర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేయొచ్చు, అలానే ఆల్ కెపాసిటర్స్ ని ఎలా కనెక్ట్ చేయొచ్చు ప్యారలల్. ఫస్ట్ సిరీస్ చూద్దాం, ఈజీగా ఉంటుందండి. దీనికోసం ఫస్ట్ 3 కెపాసిటర్స్ తీసుకొని సిరీస్ అంటే ఎలా కనెక్ట్ చేస్తారు, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ పక్క పక్కనే, అంటే ఆల్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ సైడ్ బై సైడ్. దట్ కాంబినేషన్ ఈస్ కాల్డ్ సిరీస్ కాంబినేషన్. సైడ్ బై సైడ్ మీన్స్ ఇది వన్ కెపాసిటర్, దీని పక్కనే ఇంకో కెపాసిటర్, అలానే దీని పక్కనే ఇంకో కెపాసిటర్, ఇలా కనెక్ట్ చేస్తే సిరీస్ కాంబినేషన్. అంటే one plate of capacitor, another plate of capacitor is connected to for the first plate and the second plate and ఈ second plate యొక్క కెపాసిటెన్స్ ఫస్ట్ కెపాసిటర్ లో ఉన్న సెకండ్ ప్లేట్, సెకండ్ కెపాసిటర్ లో ఉన్న ఫస్ట్ ప్లేట్ కి, అలానే సెకండ్ ప్లేట్ యొక్క సెకండ్ కెపాసిటర్ ఫస్ట్ ప్లేట్ యొక్క థర్డ్ కెపాసిటర్ కి కనెక్ట్ చేసేది సిరీస్ కాంబినేషన్. ఈ చివరిని ఏం చేస్తామంటే మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. చార్జ్ ఫ్లో అవ్వాలి కదా. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ బ్యాటరీ. వన్ ప్లేట్ పెద్దగా ఉంటుంది, ఇంకో ప్లేట్ చిన్నగా ఉంటుంది. దీన్ని పాజిటివ్ ప్లేట్ అంటాం, దీన్ని నెగిటివ్ ప్లేట్ అంటాం. ఇది కెపాసిటెన్స్ C1, C2, C3. దీని యొక్క పొటెన్షియల్ ఓకే. చార్జ్ Q అంటే ఈ ప్లేట్ దగ్గర ఉన్న చార్జ్ Q, ఈ ప్లేట్ దగ్గర చార్జ్ Q, ఈ ప్లేట్ దగ్గర చార్జ్ Q. అంటే ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆల్ ప్లేట్స్ లో చార్జెస్ ఎలా ఉంటాయి, సేమ్ గా ఉంటాయి. బట్ పొటెన్షియల్ ఏమైందంటే ఈ ప్లేట్ దగ్గర పొటెన్షియల్ V1, అలానే ఈ ప్లేట్ దగ్గర పొటెన్షియల్ V2, ఈ ప్లేట్ దగ్గర పొటెన్షియల్ V3. సిరీస్ కాంబినేషన్ లో అలా తీసుకుంటాము. ఇప్పుడు ఈ మూడు పొటెన్షియల్ కలిపితే ఈ పొటెన్షియల్ ఈక్వల్ ఉండాలి. అందుకని V ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వస్తాం, V1 ప్లస్ V2 ప్లస్ V3. దీని నుంచి మనకి ఏమైంది చార్జ్. అంటే ఇన్ సిరీస్ కాంబినేషన్ చార్జ్ ఈస్ కాన్స్టెంట్, పొటెన్షియల్ ఈస్ వేరియబుల్. ఓకే, అది ఇంపార్టెంట్. ఇన్ సిరీస్ కాంబినేషన్ చార్జ్ ఈస్ కాన్స్టెంట్. లేదా ఆల్ ప్లేట్స్ లో కూడా సేమ్ చార్జ్ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరేం కనుక్కోవాలి అంటే ఈ మూడిటి యొక్క టోటల్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. దాన్ని మనం ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అని కూడా అంటాం. ఎలా కనుక్కుంటాం చూద్దాం. అదే స్థితి మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏమని చెప్పాం మనం ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్పాం, V1 ప్లస్ V2 ప్లస్ V3 అని చెప్పాం. అంటే టోటల్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి ఏం చేయాలంటే V కనుక్కోవాలి, V1 కనుక్కోవాలి, V2 కనుక్కోవాలి, V3 కనుక్కోవాలి. కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి, C ఈజ్ ఈక్వల్స్ టు Q బై V. దాని నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, Q బై C అని రాసుకోవచ్చు. అంటే టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్. ఫస్ట్ ప్లేట్ తీసుకుందాం, అంటే ఫస్ట్ కెపాసిటెన్స్ తీసుకుందాం. ఫస్ట్ కెపాసిటెన్స్ ఎంత C1, దాని దగ్గర ఉన్న చార్జ్ ఎంత Q, దాని దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎంత V1. అంటే ఏం రాసుకోవచ్చు మీరు ఇక్కడ, V1 is equals to Q by C అంటే ఏం రాసుకున్నాం మనం C1. సిమిలర్లీ సెకండ్ కెపాసిటెన్స్ C2, చార్జ్ ఎంత Q, పొటెన్షియల్ ఎంత V2. అంటే అప్పుడు V2 is equals to ఏమైంది Q by C2. Similarly, V3 is equals to ఏమైంది Q by C3. ఈ 4 values substituting here. Substitute చేస్తే V ప్లేస్ లో Q by C is equals to V1 అంటే Q by C1 plus V2 అంటే Q by C2 plus V3 అంటే
Q by C3. ఇప్పుడు ఈ మూడిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు మీరు? Q కామన్ తీయచ్చు. Q కామన్ తీస్తే Q by C is equals to Q కామన్ తీస్తే నాన్న 1 by C1 plus 1 by C2 plus 1 by C3. Q ఏమైంది? క్యాన్సిల్. అంటే మీ మిగిలింది ఏంటి అక్కడ? 1 by C is equals to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. అంటే ఏవైనా మూడు కెపాసిటర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? 1 by C is equals to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి? All capacitors are connected in side by side. Side by side కనుక కనెక్ట్ చేస్తే దాన్ని ఏమన్నా సిరీస్ కాంబినేషన్ అంట. ఈ సిరీస్ కాంబినేషన్ లో చార్జ్ అనేది మీకు కాన్స్టెంట్. ఇయర్ బ్యాటరీ నుంచి వచ్చే పొటెన్షియల్ V is equals to ఏమైంది? V1 plus V2 plus V3. అంటే టోటల్ పొటెన్షియల్ is equals to sum of the potential across each capacitance. అంటే ఈచ్ కెపాసిటెన్స్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఏమవుతాయి? సమ్ అవుతుంది. అంటే V1 plus V2 plus V3 is equals to V. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. 1 by C is equal 1 by C1 plus 1 by C2 plus 1 by C3. 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలానే మీకు ఆబ్జెక్టివ్ లో బాగా ఉపయోగపడుతుంది ఈ ఫార్ములా. నెక్స్ట్ కాంబినేషన్. నెక్స్ట్ నా ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ అంటే ఎలా కనెక్ట్ చేస్తామంటే కెపాసిటెన్స్ అన్నిటిని ఎదురు అంటే ఒకదాని ఎదురు ఇంకోటి కనెక్ట్ చేస్తాం. సపోజ్ డయాగ్రామ్ చూసినట్టయితే దీని ఎదురుగా ఇంకో కెపాసిటర్, దీని ఎదురుగా ఇంకో కెపాసిటర్. ఇలా మూడు ప్యారలల్ గా కనెక్ట్ చేసాం. అంటే ఒకదాని ఎదురుగా ఇంకొకటి, దీని ఎదురుగా దీన్ని, దీని ఎదురుగా దీన్ని కనెక్ట్. ఇప్పుడు ఈ మూడింటికి కలుపుతూ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. C1, C2, C3. ఈ మూడు కెపాసిటర్స్ లో ఒక ప్లేట్, 1 ప్లేట్, సెకండ్ ప్లేట్ కదా. ఫస్ట్ ప్లేట్ ఆల్ కెపాసిటర్స్ లో ఉన్న ఫస్ట్ ప్లేట్స్ మొత్తం ఏం చేసాం? కంబైన్ చేసాం. అలానే ఆల్ కెపాసిటర్స్ లో ఉన్న సెకండ్ ప్లేట్స్ మొత్తాన్ని ఏం చేసాం? కంబైన్ చేసాం. ఫస్ట్ ప్లేట్ మొత్తాన్ని దేనికి కనెక్ట్ చేశారు? పాజిటివ్ టెర్మినల్. అలానే సెకండ్ ప్లేట్స్ మొత్తాన్ని దేనికి కనెక్ట్ చేశారు? దేనికి కనెక్ట్ చేశారు మీరు? నెగిటివ్ ప్లేట్ కి. అంటే ఫస్ట్ ప్లేట్ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్ ఇస్ కనెక్టెడ్ టు సెకండ్ కెపాసిటర్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్. అలానే సెకండ్ ప్లేట్ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్ ఇస్ కనెక్టెడ్ టు సెకండ్ ప్లేట్ ఆఫ్ సెకండ్ కెపాసిటర్. అలా కనెక్ట్ చేస్తే దట్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. బ్యాటరీ కనెక్ట్ చేసాం కదా, దీని నుంచి ఏం ఫ్లో అయింది? మనకి చార్జ్ ఫ్లో అయింది. ఇక్కడికి రాగానే చార్జ్ ఏమైందంటే 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఇక్కడ రాగానే చార్జ్ ఏమైంది? ఇటొక చార్జ్ వెళ్ళింది, దీనికి ఒక చార్జ్ వెళ్ళింది, దీనికి ఒక చార్జ్ వెళ్ళింది. దీనికి వచ్చే చార్జ్ Q1, Q2, Q3. అంటే ఈ చార్జ్ లోపలి రాగానే ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? మనం ఎన్ని కెపాసిటర్ తీసుకుంటే అన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది. ఇక 3 కెపాసిటర్ తీసుకున్నాం కాబట్టి 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ ప్లేట్ వచ్చేది ఏంటి? ఫస్ట్ కెపాసిటర్ వచ్చేది ఏంటి? Q1. సెకండ్ కెపాసిటర్ వచ్చేది ఏంటి? Q2. థర్డ్ కెపాసిటర్ వచ్చేది ఏంటి? Q3. In parallel combination, potential is constant. ఇది కూడా స్ట్రైట్ గానే ఉంది కాబట్టి ప్రతి ప్లేట్ కూడా, ప్రతి కెపాసిటర్ కూడా సేమ్ పొటెన్షియల్ ని మెయింటైన్ చేస్తుంది. సేమ్ పొటెన్షియల్ మెయింటైన్ చేస్తే దట్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. అది ఇన్ ప్యారలల్ కాంబినేషన్ in parallel combination potential is constant. ఇప్పుడు ఈ కాంబినేషన్ యొక్క టోటల్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. దానికోసం ఈ Q ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అయితే అని ఏం రాసుకోవచ్చు? టోటల్ చార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు Q1 ప్లస్
Q2 plus Q3. ఇప్పుడు మీరు Q1, Q2, Q3 కనుక్కోవాలి. Using capacitance formula C is equals to Q by V. అప్పుడు Q కావాలి కదా, Q is equals to ఏమైంది కదా, C V వస్తే ఏమైంది, ఇంటూ అయింది కాబట్టి Q is equals to C into V. అదే విధంగా ఫస్ట్ ప్లేట్ ఫస్ట్ కెపాసిటర్ C1, పొటెన్షియల్ V, చార్జ్ ఎంత Q1, అంటే C1 is equals to Q1 by V. అప్పుడు Q1 ఏమైంది C1 into V. Similarly C2 is equals to Q2 by V. అప్పుడు Q2 is equals to C2 into V. Similarly C3 is equals to Q3 by V. Q3 is equals to C3 into V. ఇప్పుడు ఈ నాలుగు సబ్స్టిట్యూట్ చేయండి. Q ప్లేస్ లో CV is equals to Q1 అంటే C1V plus Q2 అంటే C2V plus Q3 అంటే C3V. ఇప్పుడు ఈ మూడింట్లో నుంచి V కామన్ ఇస్తే CV is equals to V కామన్ ఇస్తే C1 plus C2 plus C3. VV is cancelled. మిగిలేదంతా C is equals to C1 plus C2 plus C3. In parallel combination, the total capacitance C is equals to C1 plus C2 plus C3. అదైనా అడగచ్చు, ఇదైనా అడగచ్చు. 4 మార్క్స్ కి. నెక్స్ట్ నోట్, అంటే ఇప్పుడు ప్యారలల్ సిరీస్ చేశారు కదా, రెండింటిలో దేని యొక్క కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది, మాక్సిమం ఉంటుంది, దేని యొక్క కాంబినేషన్ మినిమం ఉంటుంది. సపోజ్ ఆల్ కెపాసిటర్స్ and all equal capacitors. That's the first point. N equal capacitors are connected in series. All n equal capacitors are connected in series. The total, the combination of, the total combination of total capacitance is n equal capacitors are connected in series. The combination of total capacitance is combination ఏమనుకుందాం CS అనుకుందాం. C means capacitance, S means series. Okay, all n equal అన్నాడు కాబట్టి అనుకుందాం C1 is equals to C2 is equals to C3 is equals to and so on. Cn is equals to C అనుకుందాం. ఓకేనా. In series combination ఏంటి total capacitance formula 1 by CS is equals to 1 by C1 plus 1 by C2 plus 1 by C3 plus and so on 1 by Cn. అక్కడ ఓన్లీ 3 కెపాసిటర్స్ కే రాశాం. 1 by C1 plus 1 by C2 plus 1 by C3 అని అలా 4 తీసుకున్నారు అనుకోండి, ఏమైంది 1 by C1 plus 1 by C2 plus 1 by C3 plus 1 by C4 అయింది. అలా n కెపాసిటర్ తీసుకుంటే ఏమైంది 1 by C1 plus 1 by C2 plus 1 by C3 plus and so on 1 by Cn. ఇప్పుడు ఈచ్ కెపాసిటెన్స్ వాల్యూ ఎంత C సబ్స్టిట్యూట్ చేస్తే 1 by CS is equals to 1 by C plus 1 by C plus 1 by C plus and so on 1 by C. 2 తీసుకున్నాం అనుకోండి అంటే ఇది 2 by C, 3 తీసుకున్నాం అనుకోండి ఏమైంది 3 by C, 4 తీసుకుంటే ఏమైంది 4 by C. అలా n కెపాసిటెన్స్ తీసుకుంటే ఏమైంది n by C. అంటే అప్పుడు 1 by CS is equals to ఏమైంది n by C. CS is equals to ఏమైంది C by n. అదే విధంగా ప్యారలల్ అవుతాం. సెకండ్ పాయింట్, n equal capacitors are connected in parallel
the combination of total capacitance CP. C means capacitance, P means parallel. Similar same దీనిలానే n ఈక్వల్ కెపాసిటర్ తీసుకున్నాం. n ఈక్వల్ అంటే ఏం రాసుకుంటాం మనం? C1 is equals to C2 is equals to and so on. Cn is equals to C. ఎలా కనెక్ట్ చేశాడంట? parallel. parallel లో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఫార్మ్ అయింది టోటల్ కాంబినేషన్ Cp is equals to C1 plus C2 plus C3 plus and so on. Cn. Cp is equals to all capacitors are equals to C అన్నాడు కాబట్టి C plus C plus C plus and so on plus C. 2 తీసుకున్నారనుకోండి 2C, 3 తీసుకున్నారనుకోండి 3C, n తీసుకున్నారనుకోండి nC. అంటే అప్పుడు Cp is equals to ఏమైంది? n into C. ఇప్పుడు మీరు ఈ రెండిట్లో దేని తీసుకుంటే వాల్యూ మాక్సిమం మినిమం ఉంటుంది. ఇక్కడ రేషియో ఉంది కాబట్టి ఎప్పుడైనా మనకి ఇంటూలో ఉంటే మాక్సిమం ఉంటుంది, డివిజన్ లో ఉంటే మినిమం ఉంటుంది. కాబట్టి ఇక్కడ డివిజన్ లో ఉంది కాబట్టి సిరీస్ కాంబినేషన్ లో వచ్చే కెపాసిటెన్స్ ఈస్ మినిమం. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ లో వచ్చేటువంటి కెపాసిటెన్స్ ఏంటి? మాక్సిమం. ఓకే, అంటే ఇక్కడ ఏం రాసుకుంటారు మీరు? కంక్లూజన్ series combination total capacitance is minimum and parallel